నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండినాకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన ప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం సమంత రెండో పెళ్లి విషయమే. సోషల్ మీడియాలో గత 2 రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న సమంత రెండో పెళ్లి వార్తలకి చెక్ పడింది. సమంత 4 సంవత్సరాల నుండి డేట్ చేస్తున్న డైరెక్టర్ రాజ్ నిడిమోరిని డిసెంబర్ 1న ఉదయం 7 గంటలకి పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు బయటికి రావడం, అదే సమయంలో రాజ్ నిడిమోరు మొదటి భార్య శ్యామిలి గారు పెట్టిన ఒక పోస్ట్ అన్ని చోట్ల హల్చలైంది. అలా ఆ పోస్ట్ లో బరి తెగించిన వ్యక్తులు అందుకు తగినట్లుగానే వ్యవహరిస్తారు అని తన మనసులో ఉన్న ఆవేదనని సోషల్ మీడియాలో వ్యక్తపరచగా, నెటిజన్లు శ్యామిలి గారికి మద్దతు తెలియజేస్తూ సమంతని విమర్శించిన వాటన్నింటినీ పట్టించుకొని రాజ్ సమంత కోయంబత్తూరులోని ఈషా సెంటర్ లో సోమవారం ఉదయం 7 గంటలకి పెళ్లి చేసుకోగా ఆ వార్తలు హల్చలయ్యాయి. ఇక ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది, ఎంతవరకు అబద్ధం ఉందని నెటిజన్లు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడే సోమవారం మధ్యాహ్నం సమంతే నేరుగా తన సోషల్ మీడియాలో ఆ పెళ్లి ఫోటోలని పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నిజంగానే సమంత రాజ్ కోసమే క్రిస్టియన్ మతం నుండి హిందూ మతానికి కన్వర్ట్ అయిందా? రాజ్ నిడిమోరు తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే సమంతని పెళ్లి చేసుకున్నాడా? సమంత రాజ్ ప్రేమ పెళ్లి దాకా ఎలా వెళ్ళింది? నిజంగానే ఈ పెళ్లికి 100 కోట్లు ఖర్చు పెట్టారా? పెళ్లి తర్వాత సమంత యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతుందా అనే వివరాలను ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూస్తూ ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ ఎస్టర్డే మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. రాజ్ నిడమోరు అలియాస్ రాజ్, ఇతను 1979 ఆగస్టు 4న ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి కృష్ణ నిడిమోరు, తల్లి రమా రత్నాకర్. ఇతనికి శీతల్ అనే చెల్లెలు కూడా ఉంది. కాలేజ్ డేస్ నుండి రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూస్తూ ఇన్స్పైర్ అయిన ఇతను ఆర్జీవీ లాగే డైరెక్టర్ అవ్వాలనుకుంటుండేవాడు. ఇదిలా ఉన్నప్పుడే రాజ్ తన ఇంజనీరింగ్ కోర్సుని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివేటప్పుడు దాసరి కొత్తపల్లి కృష్ణ అలియాస్ డీకే కృష్ణ అనే అతన్ని కలవడం, కృష్ణకి కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా రాజ్ మరియు కృష్ణ కొద్ది రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు. ఇక అలా ఎప్పుడైతే వీరి ఇంజనీరింగ్ పూర్తయిందో యుఎస్ లో వీరిద్దరికి సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో అక్కడికి వెళ్లి సెటిల్ అయ్యారు. తమకున్న డైరెక్షన్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి 2002లో షాదీ.com అనే షార్ట్ ఫిల్మ్ ని చేయగా, దాని ద్వారా వీరికి ఇంగ్లీష్ లో ఫ్లేవర్ అనే ఒక ఫ్యూచర్ ఫిలిం చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ ఫీచర్ ఫిలిం ని అనేక ఫిలిం ఫెస్టివల్లో టెలికాస్ట్ చేయగా అక్కడికి గెస్ట్లుగా వచ్చిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తో రాజ్ మరియు కృష్ణకి మంచి పరిచయం పెరిగింది. అలా వీరి టాలెంట్ కి బాలీవుడ్ లో మూవీస్ చేస్తే మంచి లైఫ్ ఉంటుందని చెప్పడంతో రాజ్ మరియు కృష్ణ యుఎస్ఏలో ఉండే తమ జాబ్స్ ని వదిలేసి సినిమానే నమ్ముకొని ఇండియాకి వస్తే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని ఆలోచనలో పడ్డారు. ఇక అలా వీరు వెనకడుగు వేస్తున్నప్పుడే తాము డైరెక్ట్ చేసిన ఫ్లేవర్ అనే ఫీచర్ ఫిలింకి ప్రొడ్యూసర్గా చేసిన అనుపమ్ మిత్తల్ వీరికి సపోర్ట్ చేయడంతో తమ జాబ్స్కి రిజైన్ చేసి 2007లో రాజ్ అండ్ డీకే ఇండియాకి వచ్చేశారు. ఇక అలా సినిమాలోకి వెళ్లే ముందే తాము ఏ సినిమా చేసినా కలిసే డైరెక్షన్ చేయాలని డిసైడ్ అయ్యి అప్పటి నుండి తమ స్క్రీన్ నేమ్స్ ని రాజ్ అండ్ డీకే అని పెట్టుకున్నారు. అలా ఆ తర్వాత కునాల్ ని హీరోగా పెట్టుకొని 99 అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక ఈ క్రమంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శ్యామలి డే అనే ఆమె అప్పటికే రంగ్ దే బసంతి, ఓంకార్ వంటి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడే 99 మూవీ షూటింగ్ సమయంలో శ్యామలి రాజ్ ని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే రాజ్ డీకే డైరెక్షన్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయిన ఏక్తా కపూర్ షోర్ ఇన్ ద సిటీ అనే మూవీకి ప్రొడ్యూసర్ గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి రాజ్ అండ్ డీకే డైరెక్షన్ కి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ తర్వాత గో గోవా, గాన్, హ్యాపీ ఎండింగ్, ఏ జెంటిల్ మ్యాన్, స్త్రీ అనే మూవీస్ ని చేసిన వీరి పేరు బాలీవుడ్ కే పరిమితమైంది తప్ప
సౌత్ లో ఎక్కడా వీరి పేరు వినిపించలేదు. ఇక మరోవైపు 7 సంవత్సరాలు శ్యామలితో డేట్ చేసి మంచి అండర్స్టాండింగ్ రావడంతో రాజ్ శ్యామలి 2015లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక అలా అమ్మాయి పుట్టాక శ్యామలి పూర్తిగా ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన దృష్టిని ఫ్యామిలీ వైపు మళ్లించింది. ఇదిలా ఉంటే కరోనా టైంలో ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ ని వీరిద్దరూ కలిసి ప్రొడ్యూసర్స్ గా డైరెక్టర్స్ గా చేయగా ఈ సిరీస్ అమెజాన్ లో రిలీజ్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని భాషల్లో మంచి ఆదరణ పొందింది. దీంతో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ని ప్లాన్ చేసి అందులో సమంతని వన్ ఆఫ్ ద హీరోయిన్ గా క్యాస్ట్ చేయాలని ఈమెను కాంటాక్ట్ అవ్వగా ఆ స్టోరీలోని సమంత పాత్ర నాగ చైతన్యకి నచ్చకపోవడంతో వద్దని చెప్పిన అప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 1 ఇండియా స్థాయిలో మంచి ఆదరణ పొందడంతో పార్ట్ 2తో తను కూడా పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపును పొందొచ్చని సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కి సైన్ చేసింది. ఇక అప్పటి నుండి సమంతకి నాగ చైతన్యకి మనస్పర్ధాలు మొదలైన తన కెరియర్ ముందు పర్సనల్ లైఫ్ తనకి పెద్దగా అనిపించలేదనే చెప్పొచ్చు. ఇక ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ జరిగేటప్పుడు రాజ్కి సమంతకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరికి అప్పటికే పెళ్ళైన అదంతా పట్టించుకోకుండా సీక్రెట్ గా డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2 అమెజాన్ లో రిలీజ్ అయ్యి హిట్ అయిన సమంత తను చేసిన పాత్రకి చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే సమంతకి అప్పటికే పెళ్ళై స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ ఆ సిరీస్ లో సైడ్ రోల్ ని చేయడం, అందులోనూ బోల్డ్ క్యారెక్టర్ ని చేయడంతో అందరి నుండి వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే సమంత ఫ్యామిలీ మ్యాన్ తర్వాత షూటింగ్ లో బిజీ అయి నాగ చైతన్యని పట్టించుకోకపోవడం, అందుకు తోడు సమంత రాజ్ డైరెక్షన్ లోనే సిట్రెడల్, హనీ బనీ అనే మరో సిరీస్ కి కూడా సైన్ చేయడంతో నాగ చైతన్య సమంతకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఇద్దరు 2021లో విడాకులు తీసుకొని విడిపోయారు. అలా ఎప్పుడైతే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారో అప్పటి నుండి నాగ చైతన్య శోభితతో డేట్ చేస్తే సమంత రాజ్తో క్లోజ్గా ఉంటూ వచ్చింది. ఇక అలా వీరి క్లోజ్నెస్ గురించి రాజ్ భార్య అయిన శ్యామిలికి తెలిసి అప్పటి నుండి భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధాలు మొదలయ్యాయి. అందుకు తోడు సమంతని తన అప్కమింగ్ సిరీస్లైన గన్స్ అండ్ గులాబ్స్, గుల్కన్ టేల్స్, రక్త బ్రహ్మాండ అనే సిరీస్లో కూడా హీరోయిన్ గా ఫిక్స్ చేయడంతో రాజ్ మరియు శ్యామిలి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో చేసేదేమీ లేక రాజ్ తన భార్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా ఫ్యామిలీ కోర్టులో శ్యామిలి రాజ్కి విడాకులు ఇవ్వాలంటే 100 కోట్ల భరణంని కోరగా డబ్బుల విషయంలో వీరి విడాకులు కాస్త లేట్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రాజ్కి ఇప్పటి వరకు మొదటి భార్యతో విడాకులు మంజూరు కాకపోయినా తనకంటే 8 ఏళ్లు చిన్నదైన సమంతతో సీక్రెట్ గా డేట్ చేస్తూ లివింగ్ టుగెదర్ లో ఉంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సమంత రాజ్తో సీరియస్ రిలేషన్ లో ఉంటూ రీసెంట్ గా తన చేతికున్న ఎంగేజ్మెంట్ రింగ్ ని చూపిస్తూ సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడంతో రాజ్ సమంత సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని, రాజ్ కి తన భార్యతో విడాకులు అవ్వగానే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ముందు వరకు సీక్రెట్ గా ఉన్న సమంత రాజ్ రిలేషన్ ఎప్పుడైతే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అయిందో సమంత రాజ్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ తమ అఫీషియల్ అకౌంట్స్ లో పోస్ట్ చేయకుండా పిఆర్ టీం ద్వారా వీరి రిలేషన్ గురించి అన్నిట్లో స్ప్రెడ్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అలా ఎప్పుడైతే సమంత డైరెక్టర్ రాజ్ తో రిలేషన్ లో ఉన్న విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిందో సమంత అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తూ సమంత అక్కినేని ఫ్యామిలీకి సరైన బుద్ధి చెప్పింది అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత ఎక్కడుంటే రాజ్ నిడుమోరు అక్కడే ఉంటున్నాడు. ఈవెంట్స్, పబ్లిక్ పార్టీస్, వెకేషన్స్ అని సమంత ఏం పని చేసినా దాని వెనుక రాజ్ ఉంటున్నాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక తాజాగా ఆల్కా మిస్టా అనే పర్ఫ్యూమ్ బ్రాండ్ ని సమంత లాంచ్ చేసి అందుకు సంబంధించిన ఒక ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించగా అందులో స్టార్ హీరోయిన్లు, బిజినెస్ మ్యాన్లు, వివిఐపీలు హాజరయ్యారు. ఇక అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలని సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన కొత్త జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ఇక అలా అన్ని ఫోటోస్ లో హైలైట్ గా నిలిచింది మాత్రం సమంత రాజ్ నిడమోరు ఫోటో అనే చెప్పొచ్చు. ఆ ఫోటోలో రాజ్ నిడమోరు ఒక చేత్తో విస్కీ గ్లాస్ ని పట్టుకొని మరో చేత్తో సమంత నడుము మీద చేసి తనని కౌగలించుకున్న ఫోటోని షేర్ చేస్తూ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో గత 1.5 ఏడాదిన్నర కాలంలో తన కెరియర్ లో కొన్ని డేరింగ్ స్టెప్పులు వేసిందని, అలాంటి రిస్కుల వల్ల తనకి కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందని, ముందుకి ఎలా వెళ్లాలో నేర్చుకొనిందని, అలా ఈ రోజు తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నానని, అత్యంత తెలివిగా కష్టపడి పనిచేసే వారిని కలిశానని చాలా నమ్మకంతో చెబుతున్నాను, ఇది ప్రారంభం మాత్రమే అంటూ సమంత పోస్ట్ చేయడంతో ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయి. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం రాజ్ నిడిమోరు తన భార్య శ్యామిలి గారి నుండి విడిపోవాలనుకుంటున్నట్లు కరాఖండిగా చెప్పగా ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో 20 కోట్లకి సెటిల్మెంట్ చేసుకోవడంతో పాటు కూతురు బాధ్యతల్ని కూడా శ్యామిలి గారికి అప్పగించడంతో మనసు విరిగిపోయిన శ్యామిలి గారు ఒక చేత్తో చప్పట్లు కొట్టడం ఎలా సాధ్యం కాదో, బంధంలో ఒక వ్యక్తి మాత్రమే కలిసి ఉండాలని ప్రయత్నిస్తే సాధ్యం కాదని, రాజ్ నిడిమోరి నుండి విడిపోవడం తనకి ఇష్టం లేకపోయినా వేరే దారి లేక శ్యామిలి గారు అతనికి విడాకులు
ఇచ్చేయగా అప్పటి నుండి సమంత పెళ్లి పనుల్ని స్టార్ట్ చేసింది. ఇక అలా సమంత తన ఫ్యామిలీ లైఫ్ ని స్టార్ట్ చేయాలని రాజ్ నిడిమోరు కోసం 3 సంవత్సరాల ముందే క్రిస్టియన్ మతం నుండి హిందూ మతానికి కన్వర్ట్ అవ్వగా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో తను మతాంతరమై హిందూ మతాన్ని స్వీకరించగా అప్పటి నుండి సమంత తరచూ ఈషా ఫౌండేషన్ కి వెళ్ళొస్తూ తన భక్తిని చాటుకుంటుండేది. ఇక ఎప్పుడైతే రాజ్ నిడిమోరు తన భార్యకు విడాకులు ఇచ్చాడో వెంటనే వీరిద్దరూ ఈషా ఫౌండేషన్ లోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఈషా కేంద్రంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో అత్యంత నిరాడంబరంగా వీరి వివాహ వేడుకలు జరిగాయి. అలా ఆదివారం రాత్రి నుంచి వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలవగా సోమవారం సమంతే తన ఇన్స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలని పోస్ట్ చేసి తాము పెళ్లి చేసుకున్నామంటూ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక అలా వీరి పెళ్లి వేడుక సోమవారం ఉదయం 7 గంటలకి జరగగా వీరి పెళ్లికి కేవలం 30 మంది స్నేహితులు హాజరైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో యాక్టింగ్ ని కంటిన్యూ చేస్తుందని ఇప్పటికే రాజ్ నిడిమోరు డైరెక్షన్ లో రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ ని కంటిన్యూ చేయగా హాలీవుడ్ లో కూడా ఒక మూవీకి సైన్ చేసినట్లు తెలుస్తుంది. అలా ఒకవైపు యాక్టింగ్ మరోవైపు ప్రొడ్యూసింగ్ చేస్తూ సమంత అటు పర్సనల్ గా ఇటు ప్రొఫెషనల్ గా తన జీవితంలో బిజీ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మీరు ఈ జంటపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, గొడవ పడకుండా ఉండే బంధం కంటే ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక వరం. ఇది ఫోక్స్ సమంత రాజ్ పెళ్లిలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.